హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ సెషన్లో మనం త్రిశూల్ సెట్ నెంబర్ 9 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు వరకు 8 సెషన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సో యథావిధిగా మిగతా సెషన్స్లో ఏ విధంగా అయితే కంప్లీట్ చేసామో ఈ సెషన్లో కూడా అదే విధంగా ఒక 30 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేమ్మా? సో ప్రతి క్వశ్చన్ని మీరు ఏంటంటే నాతో పాటు ట్రై చేయండి, వీడియోని కంప్లీట్గా చివరి వరకు వాచ్ చేయండి అమ్మా. ఓకేనా? ప్రతి వీడియో మీరు చివరి వరకు వాచ్ చేసినట్లయితేనే ప్రతి ఒక్కరికి యూజ్ ఉంటుంది. చివరి వరకు ప్రతి వీడియోని వాచ్ చేయండి అమ్మా. ఓకేనా? సో అయితే మొదటిగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సంబంధించి సింబల్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఆ వీడియో చూడలేనట్లయితే అందరూ ఒకసారి చూడండి అమ్మా. ఇప్పుడు వరకు అయితే సింబల్స్ రాస్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. మనకు ఉండే సింబల్స్ ఏంటి అని అంటే ప్లస్ ప్లస్, మైనస్ ప్లస్, అదేవిధంగా ప్లస్ మైనస్ మైనస్ మైనస్. ఓకేనా? ప్లస్ ప్లస్ కనబడితే మైనస్ మైనస్, మైనస్ ప్లస్ కనబడితే ప్లస్ ప్లస్, ప్లస్ మైనస్ కనబడితే మైనస్ ప్లస్, మైనస్ మైనస్ కనబడితే ప్లస్ మైనస్. ఫస్ట్ వన్ ఎప్పుడు లార్జర్ నెంబరు, సెకండ్ వన్ ఎప్పుడు స్మాలర్ నెంబర్. ఇక్కడ కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఇచ్చేయాలి. అదేవిధంగా కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఇచ్చేయాలి. ఓకేనా? సో అయితే ఇందులో x² - 5x + 4 = 0. ఓకేనా? సో ఇక్కడ మైనస్ ప్లస్ కనబడగానే ఎక్స్ వాల్యూకి సంబంధించి సింబల్స్ ఏమవుతాయి అమ్మా? ప్లస్ ప్లస్ అవుతాయి. రెండు నెంబర్ యొక్క ప్రొడక్ట్ 4 అవ్వాలి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అవ్వాలంటే 5 అవ్వాలి. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 4 1s are 4, 4 + 1 అంటే ఎంత? 5. అదేవిధంగా y వాల్యూ చూడండి అమ్మా. y వాల్యూ చూసినట్లయితే మైనస్ ప్లస్ కనబడగానే ప్లస్ ప్లస్ రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 30 ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 11 ఉండాలి. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 6 5s are 30, 6 + 5 వాల్యూ ఎంత అంటే 11. ఫస్ట్ ఈ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్, ఇది కూడా గ్రేటర్ దెన్, ఇది కూడా గ్రేటర్ దెన్. మీరు అబ్జర్వ్ చేసి అన్ని గ్రేటర్ దెన్లే కనబడుతున్నాయి, కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే x greater than y, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, సేమ్ అదే కండిషన్స్తో. సో మొదటిగా ఏంటి అని అంటే సింబల్స్ రాద్దాం. ఎక్స్ వాల్యూకి సింబల్స్ ఏమవుతాయి అంటే ప్లస్ ప్లస్ అవుతాయి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 2 18s are 36 ఉండాలి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 13 ఉండాలి. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే చెప్పండి అమ్మా, రెండు నెంబర్లు ఏంటి? 9 4s are 36, 9కి 4 కలిపినట్లయితే ఎంత అంటే 13. సో అదేవిధంగా y వాల్యూ చూడండి అమ్మా. y వాల్యూ చూసినట్లయితే 8ని ఏమని రాయొచ్చారంటే 2/3. ఇక్కడ y/1 అంటే y హాజ్ ఓన్లీ 1 వాల్యూ, హోల్ పవర్ 1/3, 3 కట్ చేసేయండి. అప్పుడు y వాల్యూ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇంటూ 2 చేస్తున్నాను. ఎందుకు ఇంటూ 2 వచ్చిందని అంటే ఇక్కడ ఆల్రెడీ x² కోషెంట్ 2 ఉంది కాబట్టి ఆ 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా? సో 2 2s are ఎంత అంటే 4. ఫైనల్గా ఈ రిలేషన్ గ్రేటర్ దెన్, ఇది చూసినట్లయితే ఈక్వల్. ఫైనల్గా x ≥ y. ఓకేనా? ఫైనల్గా x ≥ y, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? x² - 17x + 42 = 0, y² + 18y + 32 = 0. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండింటికి ఏమొస్తాయి? x ఖచ్చితంగా ప్లస్లే వస్తాయి, y ఖచ్చితంగా మైనస్లే వస్తాయి. ప్లస్లు ఎప్పుడు మైనస్ కంటే ఎక్కువే కాబట్టి డైరెక్ట్ x greater than y. ఓకేనా? సో మళ్ళీ ఈ క్వశ్చన్స్ మనం ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా అలా చూసి ఆన్సర్ చెప్పేయచ్చు. x greater than y ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. x³ = -512. సో -512ని -8 హోల్ పవర్ 3. ఓకేనా? -8 హోల్ పవర్ 3. సో x వాల్యూ ఏమవుతుందంటే -8 అవుతుంది. అదేవిధంగా y వాల్యూ ప్లస్ ప్లస్ అంటే మైనస్ మైనస్. సో రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 32. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 12 అవ్వాలి. ఆ రెండు నెంబర్లు చూసినట్లయితే 8 4s are 32, 8 + 4 = 12. ఈ రిలేషన్ చూసినట్లయితే ఈక్వల్ రిలేషను. ఈ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్ రిలేషన్. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే x ≤ y. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. x ≤ y, ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వాల్యూస్ చూసినట్లయితే అది ఈక్వేషన్ ఏదైనా కానీ ఇక్కడ ప్లస్ ప్లస్ కనబడగానే మన సింబల్స్ మైనస్ మైనస్, అక్కడ మైనస్ ప్లస్ కనబడగానే ప్లస్ ప్లస్. ఓకేనా? ఎప్పుడు మైనస్ అనేది ప్లస్ కంటే తక్కువే కాబట్టి డైరెక్ట్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే x <y అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? సో నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ సంబంధించి కూడా లాజిక్స్ ఎలా చేయాలి, ఓకేనా, ఏ విధంగా అన్నది కూడా మీకు చెప్పాను. సడన్ ఇంక్రిమెంట్ ఉంటే మల్టిప్లికేషన్ లాజిక్, గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్, గ్రాడ్యువల్ డిక్రిమెంట్ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఏముంటుందమ్మా? కామన్ డిఫరెన్స్ లాజిక్. పెరిగి తగ్గి ఉంటే ఆల్టర్నేట్ డిఫరెన్స్ అని చెప్పేసి ఇలా తగ్గి పెరిగితే 0.5 కానీ 0.25 లాజిక్స్ కానీ. ఓకేనా? అవన్నీ ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఒకసారి క్వశ్చన్ అలా చూసినట్లయితే చూడమ్మా, అలా పెరిగింది. కానీ ఒక రిలేషన్ కనబడుతుంది మనకి ఇక్కడ 2 నుంచి 16 రావాలనంటే ఏం చేస్తే వస్తుందమ్మా? 8 చేస్తే వస్తుంది.
16 ఏం చేస్తే వస్తుందమ్మా 4 చేస్తే వస్తుంది. 64 నుంచి 128 రావాలంటే ఇంటూ 2. అబ్జర్వ్ చేసి 8 4 2 తర్వాత 1. ఓకేనా, మరి ఇక్కడ ఏమొస్తుంది 0.5. సో 128 ఇంటూ 0.5 ఎంత అమ్మా 64. ఓకేనా 64. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సో 147 క్వశ్చన్ మార్క్ 103 84 67 52. సో మనకి సడన్ ఇంక్రిమెంట్ ఏమీ లేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ చూద్దాం అమ్మా. కామన్ డిఫరెన్స్ చూద్దాం. కామన్ డిఫరెన్స్ చూసినట్లయితే మొదటిగా ఈ డిఫరెన్స్ చూడండి అమ్మా. సో 103లో నుంచి 84 తీసాం అనుకోండి, 16 + 3 ఎంత 19. 84లో నుంచి 67 తీసేయండి అమ్మా. 64 తీస్తే 20, ఆ తర్వాత 3 తీసేయండి 17. 67లో నుంచి 52 తీసే ఎంత అమ్మా 15. కాబట్టి మనం అవేంటంటే ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 21. ఆ నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 23 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 147లో నుంచి 23 తీసేయండి అమ్మా, ఎంత అంటే 124. 124లో నుంచి 21 తీస్తే 103. ఓకేనా, సో క్లియర్గా సరిపోయింది. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ 124 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసినట్లయితే సడన్ డిక్రిమెంట్. సడన్ డిక్రిమెంట్ అంటే ఏంటి? డివిజన్ లాజిక్. ఇటు నుంచి అయితే డివిజన్ లాజిక్, అటు నుంచి అయితే ఏంటి మల్టిప్లికేషన్ లాజిక్. కాబట్టి ఇక్కడ సో 2 × 2 2 × 2 అంటే 4, తర్వాత 4 × 3 12, అదేవిధంగా 12 × 4 48. సో 48 × 3. సో 48 × 3 అంటే ఎంతమ్మా? సో 48 × 3 అంటే 240. నెక్స్ట్ లాజిక్ ఏంటంటే 240 × 4. సో 240 ఇంటూ సారీ ఇక్కడ రాంగ్ చేశాను. 48 × 5. 48 × 5 అంటే ఎంత అంటే 240. 48 × 5 అంటే 240. 240 × 6 అంటే ఎంతమ్మా? 1440. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ 240 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సో 16 క్వశ్చన్ మార్క్ 36 343 64 729. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఇది చూడండి అమ్మా. ఇదేంటి అసలు 9³ వాల్యూ. ఇదేంటమ్మా? సో అది చూసినట్లయితే 8² వాల్యూ. ఓకేనా, సో లేదా 4³ అని కూడా చెప్పొచ్చు. ఇది చూసినట్లయితే 7³. ఇది చూసినట్లయితే సో 6². ఓకేనా, ఇదేంటంటే 4². ఖచ్చితంగా నెక్స్ట్ ఏమై ఉండాలమ్మా? క్యూబ్ అయి ఉండాలి. 5³ 5³ వాల్యూ ఎంత? సో 125. 125 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ 10 20 38 66 106 క్వశ్చన్ మార్క్. సో సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి ఆల్టర్నేట్ డిఫరెన్స్, అదే డైరెక్ట్ డిఫరెన్స్ చూద్దాం. కామన్ డిఫరెన్స్ ఎంత అనంటే 10. సో ఇదెంత అనంటే సో 18. ఓకేనా, ఆ తర్వాత ఇదెంత చూడండి అమ్మా. 38 నుంచి 66 రావడం అంటే 28. సో ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 40. ఏమైనా లాజిక్ వచ్చిందా? ఈ డిఫరెన్స్ చూడండి 8. ఈ డిఫరెన్స్ ఎంత అమ్మా 10. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత 12. ఆ నెక్స్ట్ ఖచ్చితంగా ఏమవుతుంది? సో 12 + 2 సో 14 అవుతుంది. 14 అవుతుంది. 40 + 14 54. సో 106 కనుక 54 కలిపినట్లయితే 160 అవుతుంది. 160 అవుతుంది. 160 అని అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ డిఐ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, సో డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ చూడండి అమ్మా. జనరల్గా టేబులర్ ఫామ్ కాకుండా మిగతా ఏ డేటా అయినా కానీ మీరు ఎంతో తొందరగా పక్కన పెన్ను పేపర్ యూస్ చేసి రాసుకుంటే అంత మంచిది. కానీ ఇక్కడ టేబులర్ ఫామ్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్ సాల్వ్ చేసేద్దాం. మొదటిగా డేటా ఏమి ఇచ్చారో చూడండి అమ్మా. ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద మ్యానుఫ్యాక్చరర్ అండ్ ద సేల్స్ ఆఫ్ బైక్స్ బై 5 డిఫరెంట్ ఫ్యాక్టరీస్ ఇన్ ఏ మంత్. ఓకేనా, ABCDE మ్యానుఫ్యాక్చర్డ్, అదేవిధంగా సేల్స్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బైక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద కంపెనీస్ A, B and C ఇన్ ఏ మంత్. ఓకేనా, క్వశ్చన్లో బైక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఫ్యాక్టరీ ABC. ఓకేనా, మ్యానుఫ్యాక్చర్డ్ ABC చూడండి అమ్మా. ఏ ఎంత అంటే 760, B ఎంత అంటే 920, C ఎంత అంటే సో 320. సో మూడింటి యొక్క సో సమ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనమ్మా. సో 0, సో 10, 1 క్యారీ. ఓకేనా, సో 7 + 3 10, 9 + 1 10, 10 + 10 20. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 2000. సో 2000 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఏమన్నారో చూడండి అమ్మా. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టోటల్ సేల్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ A and D టుగెదర్ టు దట్ ఆఫ్ ది టోటల్ సేల్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీ BCE టుగెదర్. సో మొదటిగా సేల్స్ కోసం మాట్లాడుతున్నారు. AD A 440, D 360. సో రెండు కలిపి ఎంత అంటే 800. అదేవిధంగా సో టోటల్ సేల్స్ ఆఫ్ ఫ్యాక్టరీ BCE. ఓకేనా, సేల్స్ ఆఫ్ BC అదేవిధంగా E 520 ప్లస్ లేదంటే ఈ రెండు చూడండి. ఈ రెండు కలిపి 800. 800 + 520. 800 + 520 is 1320. 0 కట్ చేసేయండి. 4తో 4 20s are 8, 4 3s are 12. సో 4 3s are 12. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 20:33. సో 20:33. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ బైక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై A and E టుగెదర్. మ్యానుఫ్యాక్చర్లో A ఒకటి, అదేవిధంగా E ఒకటి.
సో ఈ రెండింటి యొక్క యావరేజ్ 760 ప్లస్ 600 దట్ ఈస్ 1360 డివైడెడ్ బై 2. సో 1360 డివైడెడ్ బై 2 అని అంటే సో ఆన్సర్ ఏమవుతుందంటే 700 సో 1360లో హాఫ్ ఎంత 700 680. ఓకేనా 680 లేదా రెండింటికి మిడిల్ నెంబర్ 760కి 600కి మిడిల్ నెంబర్ ఎంత అంటే 680. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్, for which factory the difference between the sales and manufactured is highest? ఏది హైయెస్ట్ అని అడుగుతున్నారు. చూడండి అమ్మా, ఇక్కడ ఈ డిఫరెన్స్ ఒకసారి చూడండి. సో 0 6 - 4 2, అదేవిధంగా 7 - 4 అంటే 3 320. ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 920లో నుంచి 520 తీస్తే 400. తర్వాత 320లో నుంచి 240 తీస్తే ఎంతమ్మా 80. సో 440లో నుంచి 360 తీసాం అనుకోండి, సో ఎంతమ్మా అది 80. ఆ తర్వాత నెక్స్ట్ 600 నుంచి 560 తీస్తే 40. క్వశ్చన్లో లోయెస్ట్ అడిగారా హైయెస్ట్ అడిగారా? హైయెస్ట్ అడిగారు కాబట్టి ఏ అవుతుంది. ఒకవేళ లోయెస్ట్ అడిగితే మాత్రం ఈ అవుతుంది. ఓకేనా. ఫైనల్గా మన ఆన్సర్ ఏంటంటే ఏ అవుతుందమ్మా. సో ఏ ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ ఈలో ఉంది. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్, if the cost of the bike is rupees 25,000, then find the total cost of the bike sold by all 5 companies. sold అన్నారు. ఓకేనా. అంటే ఇవన్నీ యాడ్ చేద్దాం. సో 0 తర్వాత 4 + 2 + 4 10 10 + సో ఇది ఒక 12 22 2 క్యారీ 2 + 4 6 6 + 5 సో 11 11 + 2 13 13 + 3 సో 16 16 + 5 is 21 2120. ఓకేనా. సో 2120 డివైడెడ్ బై సో 2120 డివైడెడ్ బై ఎంత అనంటే 2120 డివైడెడ్ బై కాదు 2120 సో ఇంటూ ఒక్కొక్కటి ఎంత అనంటే 25,000. సో 25,000. ఓకేనా. సో ఇక్కడ 25తో మల్టిప్లై చేసి మీకు ఆల్రెడీ 25 మల్టిప్లికేషన్ తెలుసు. 2 హాఫ్లు చేసి 2 సున్నాలు పెట్టడమే. 212 హాఫ్ ఎంత అనంటే సో 1006లో హాఫ్ ఎంత అనంటే 53. సో 530 పక్కన సో 530 పక్కన 2 అది 53 పక్కన 2 సున్నాలు పెడతాం. అదేవిధంగా ఇవొక 4 సున్నాలు. ఓకేనా. ఇవొక 4 సున్నాలు. ల్యాక్స్ అన్నారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 530 lakhs అవుతుంది. 530 lakhs అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 530 lakhs ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మిస్లీనియస్ క్వశ్చన్ చూడండి అమ్మా ఏమన్నారు. ద రేషియో ఆఫ్ ది టైమ్ టేకెన్ బై A to B and B to C to complete a task is 2:1 and 2:5 respectively. If the difference between the time taken by A alone and C alone to complete the task is 4 days, then find the time taken by B alone to complete so 25% of the task. మొదటిగా సో ఏకి బీకి ఏ టైంకి అదేవిధంగా బి టైంకి రేషియో ఇచ్చారమ్మా. ఏమని మాట్లాడారు 2:1 అన్నారు. అదేవిధంగా బి టైంకి సి టైంకి ఇచ్చారమ్మా. ఏమన్నారు 2:5 అన్నారు. మరి దీని నుంచి A:B:C ఎంతమ్మా 2 2s are 4 అదేవిధంగా 1 2s are 2 అదేవిధంగా 1 5s are 5. సో 4:2:5. If the difference between the time taken by A alone and C alone to complete the task is 4 days. ఓకేనా. అంటే చూడండి క్వశ్చన్లో ఇచ్చిన రేషియో కూడా టైం రేషియో. కొన్నిసార్లు మాత్రం ఎఫిషియన్సీ రేషియో ఇచ్చి టైం డిఫరెన్స్ చెప్పారనుకోండి, అప్పుడు ఎఫిషియన్సీ రేషియో నుంచి టైం రేషియో తీసుకురావాలి. కానీ ఇక్కడ అలా కాదు, డైరెక్ట్గా ఇచ్చిందే టైం రేషియో. కాబట్టి ఏకి సికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అమ్మా 1 part. ఆ 1 part వాల్యూని క్వశ్చన్లో 4 days అన్నారు. బీ టైం ఎంత 2 parts వాల్యూ ఎంత అంటే 2 4s are 8 days. కానీ మొత్తం వర్క్ అడగలేదు. మొత్తం వర్క్ అయితే 8 days. కానీ క్వశ్చన్లో అడుగుతున్నది 25% ఆఫ్ ది వర్క్ అంటే 1/4 part ఆఫ్ ది వర్క్. 1/4 part ఆఫ్ ది వర్క్ చేయడానికి 8లో 1/4 part అంటే ఎంతమ్మా సో 2. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 2 days. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 20% of x is equals to 30% of y is equals to 25% of z. మొదటిగా ఏం అడుగుతున్నారంటే క్వశ్చన్లో x:y:z వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. చూడమ్మా, ఒక విధానం ఏంటంటే జస్ట్ x:y క్యాలిక్యులేట్ చేసి ఏమొస్తుందమ్మా x/y is equals to 30% డివైడెడ్ బై 20% అంటే 3/2. ఆప్షన్లో ఫస్ట్ రెండింటి యొక్క రేషియో 3:2 ఉండాలి. ఆప్షన్లో ఫస్ట్ రెండింటి యొక్క రేషియో 3 అంటే x:y రేషియో 3:2 ఉండాలి. అలా మనకు ఆప్షన్ డీలోనే కనబడుతుంది, ఇంకెక్కడా కనబడలేదు. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ డీని మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకవేళ ప్రాసెస్ చేద్దామన్నా కానీ x:y y:z క్యాలిక్యులేట్ దాని నుంచి అలా చేయొద్దు. ఎలా చేస్తారంటే ఇది చూడండి ఒకసారి. సో 5తో అన్నీ పోతాయి కదా. 5 4 times, 5 6 times, 5తో 5 5 times. ఓకేనా. సో 4x is equals to 6y is equals to 5z. దాని నుంచి x:y:z కదా అడిగారు. x:y:z కదా అడిగారు. ఎక్స్ కావాలనంటే అంటే ఏంటంటే ఎక్స్ యొక్క వాల్యూ కావాలంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇది అలా మూసేసి 2 మల్టిప్లై చేస్తే సరిపోద్ది. 6 5s are ఎంత అంటే 30. ఇది కావాలంటే 4 5s are సో 20. అదేవిధంగా ఇది కావాలంటే 4 6s are ఎంత అంటే 24. సో ఫైనల్గా 2తో సో 2 15 times 2 సో 10 times 2 12 times. ఓకేనా. 15:10:12
సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? ద యావరేజ్ హైట్ ఆఫ్ a group of 14 people decreases from 181 centimeters to 179 centimeters. When a person whose height is 190 centimeters is replaced by a new person, find the height of the new person. సో మామూలుగా 14 people ఉన్నారంట. వాళ్ళ యొక్క యావరేజ్ ఇనీషియల్గా అయితే మాత్రం సో ఎంత ఉండేదనంటే 181 ఉండేది. సో 181 నుంచి ఎక్కడికి మారిందనంటే సో 179కి మారిపోయింది. ఎందుకు మారిపోయిందంట? వెన్ ఏ పర్సన్ హూజ్ వెయిట్ ఈజ్ 190 centimeters is replaced by a new person. అంటే బయటకు ఒక పర్సన్ వెళ్ళిపోయాడు 190 centimeters పట్టుకొని, సో అతనికి బదులుగా ఇంకొక అతన్ని రీప్లేస్ చేశారు. అలా రీప్లేస్ చేయడం వల్ల ఏం జరిగిందనంట, సో యావరేజ్ ఏమైందంటే తగ్గిపోయింది. ఒకవేళ ఇతను కనుక లోపలికి వచ్చిన వ్యక్తి కూడా 190 తీసుకొని వచ్చాడు అనుకోండి, అప్పుడు యావరేజ్ ఏమైనా మారుతుందా? మారదు. కానీ యావరేజ్ తగ్గింది. ఎందుకు తగ్గింది అంటారు? ఎందుకు తగ్గిందంటే ఇతను తక్కువ తీసుకొచ్చాడు కాబట్టి అందుకే మైనస్ పెట్టాను. ఎంత తగ్గిపోయిందనంటే సో 2 తగ్గిపోయింది. ఎంతమంది దగ్గర అంటే 14 మెంబర్స్ దగ్గర. అప్పుడు ఫైనల్గా 190 - 2 14s ఆర్ సో 28. 190లో నుంచి 28 తీసి ఆన్సర్ ఏమవుద్దమ్మా? సో 162 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు బేసిక్ ప్రొసీజర్ ద్వారా కావాలంటే ఒకసారి చూడండి. బేసిక్ ప్రొసీజర్ అయితే ఎలా అంటే మొదటిగా 14 persons ఉన్నారు ఇంటూ వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే 181. అందులో నుంచి ఒక పర్సన్ బయటికి వెళ్ళిపోయాడు. సో ఎంత పట్టుకొని బయటికి వెళ్ళిపోయాడమ్మా? సో 190 పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంకొక అతను లోపలికి వచ్చాడు. తద్వారా యావరేజ్ ఎంత అయిందంటే 179 అయింది. సో మొత్తం ఎంతమంది అంటే 14 members. అయితే చేసేటప్పుడు కూడా క్యాలిక్యులేషన్ అంతా చేయొద్దు. ఏం చేస్తారంటే యూనిట్స్ ప్లేస్ యూస్ చేసి చేయండి. ఎందుకంటే ఆప్షన్స్లో యూనిట్స్ ప్లేస్లు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 1s are 4, ఇక్కడ ఎంత అంటే 9 4s are 36. 4 - 0 అంటే 0, ఇక్కడ 6 - 4. 6 - 4 అంటే సో యూనిట్ ప్లేస్లో 2 ఉండాలి. అలా 2 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? ఏ అండ్ బి started a business by investing ₹5,000 and $7,500 respectively. He also works as a manager in the business for which he is entitled to receive a commission of 10% out of the total profit. If at the end of the year the business earned a profit of ₹8,000, then find the total amount received by A. మొదటిగా ఏం జరిగిందంటే సో ఏ బిజినెస్ స్టార్ట్ చేసిందంట ఎంత అమౌంట్ అమ్మా? 5,000. తర్వాత సో బి ఎంత అంటే 7,500. సో ఏ మేనేజర్లా వర్క్ చేస్తున్నారంట. మేనేజర్లా వర్క్ చేస్తే అందుకొరకు ఏం చేస్తున్నాడంటే 10% కమిషన్ తీసుకున్నాడు. ఫైనల్గా ఏ యొక్క ప్రాఫిట్ ఎంత? ముందుగా ఏంటంటే సో ఏ ప్రాఫిట్కి బి ప్రాఫిట్కి రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా అంటే ఏ ఇన్వెస్టెడ్ 5,000, సో బి ఇన్వెస్టెడ్ ఎంత అంటే 7,500. సో ఇక్కడ 5తో క్యాన్సిల్ చేద్దామా? 5తోనే క్యాన్సిల్ చేయాలి. 25తో సో 25తో 2 times, 25తో 3 times, 2:3 రేషియో. ఎందుకంటే ఎక్కడ మనకి టైం కోసం మాట్లాడలేదు. ఒకవేళ టైం కోసం కనుక మాట్లాడుంటే టైంని కూడా కన్సిడర్ చేసి ఉండేవాళ్ళం. మరి టైంని కన్సిడర్ చేయలేదు ఎందుకంటే ఎక్కడ మాట్లాడలేదు. మొత్తం ప్రాఫిట్ ఎంత అంటే 8,000. ఈ 8,000లో ఏ ఏంటంటే బిజినెస్ అదే వర్క్స్ యాజ్ ఎ మేనేజర్ కాబట్టి 10% అంటే ఎంతమ్మా? 800 పొందుతున్నాడు. ఆ తర్వాత మిగతా 7,200 ఉంది కదా, ఆ 7,200ని ఏ రేషియో ప్రకారం పంచాలి? ప్రాఫిట్ రేషియో 2:3. ఓకేనా? సో 2:3 అంటే 5 parts చేసి అందులో ఏ షేర్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ అంటే 2 parts. 5తో 72కి డబల్ ఎంత అంటే 144, 144కి డబల్ ఎంత అంటే 288, 2,880. 2,880 అనేది ప్రాఫిట్ కింద వచ్చింది. అదేవిధంగా మేనేజర్ కింద ఒక 800, 0, 8, 16, సో 1 క్యారీ 3680. ఓకేనా? సో 3680 ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? The ratio of the ages of Ramu and Damu 6 years ago was 3:4. And after 6 years, the ratio of the ages of Ramu and Damu will become so 13:16. Find the ratio of their present ages. మొదటిగా రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ రాము అండ్ దాము. ఓకేనా? రాముది అదేవిధంగా దాముది 6 years ago ఏమన్నారనంటే సో 3:4 అన్నారు. అదేవిధంగా ఆఫ్టర్ 6 years రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 6 years తర్వాత సో రేషియో ఏమైందనంటే 6 years తర్వాత రేషియో ఏమవుతుందంటే సో 13:16 అవుతుంది. సో 13:16 అవుతుంది. క్వశ్చన్లు ఏమడుగుతున్నారంటే రేషియో ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్. ఓకేనా? ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? ఒకసారి చూడండి అమ్మా, నేను ఏమంటానంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు కదా. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అయితే ఉంది, ఇక్కడ కూడా డిఫరెన్స్ అన్ని పార్ట్స్ కదా ఉండాలి. అక్కడ 1 part ఉంది, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా? 3 parts ఉన్నాయి. మరి ఇక్కడ 3 parts అవ్వాలంటే ఇంటూ ఏం చేయాలి? 3తో మల్టిప్లై చేయాలా? 3 3s are 9, 3 4s are 12 కదా. మరి 12 16 అయింది కదా. సో 12 16 అయిందంటే ఎన్ని పార్ట్స్ పెరిగిందమ్మా? ఎన్ని పార్ట్స్ అంటే 4 parts పెరిగింది. ఎందుకు ఆ 4 parts పెరిగింది అంటారు?
6 years ago నుంచి 6 years హెన్స్కి వెళ్ళారు కాబట్టి 6 years ago నుంచి 6 years హెన్స్కి వెళ్ళడం అంటే సో ఓవరాల్గా ఎంత అంటే 12 years పెంచినట్టు. ఓకేనా, మరి దాని నుంచి నేను ఏమంటానంటే 12 years అంటే 4 parts, 6 years అంటే ఎంత 2 parts. కాబట్టి ప్రజెంటేజ్ మీరు మళ్ళీ వాల్యూని క్యాలిక్యులేట్ చేసేయొద్దు. ప్రెజెంట్ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే 2 parts పెంచాలి, లేదా ఇక్కడ నుంచి అయితే 2 parts తీసేయాలి. ఓకేనా, ఇక్కడ నుంచి పెంచుదాం. 9కి 2 పెంచండి అమ్మా 11, అదేవిధంగా 12కి 2 పెంచితే ఎంత అమ్మా 14. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 11:14, 11:14. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి ఏమంటున్నారో పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి ఇచ్చారు. పైప్ P can fill the tank in 24 minutes and the ratio of the efficiency of pipe P to pipe Q is 5:4. Pipes P, Q and R together can fill the tank in 10 minutes. Find the time taken by pipe P and R together to fill 1/3 of the tank. మొదటిగా ఏంటంటే మనకి P టైం ఇచ్చారమ్మా, అదేవిధంగా P ఎఫిషియన్సీ ఈజ్ టు Q ఎఫిషియన్సీ కూడా ఇచ్చారు. ఓకేనా, ఎంత అన్నారంటే 5:4 అన్నారు, 5:4 అన్నారు. సో తర్వాత P టైం డైరెక్ట్గా ఇచ్చారమ్మా, P ఎంత టైంలో చేయగలదు, సో P ఎంత టైంలో చేయగలదు అంటే 24 minutes. అదేవిధంగా PQR, సో PQR ఎంత టైంలో చేయగలదంటే, సో PQR ఎంత టైంలో చేయగలదంటే 10 minutesలో చేయగలదు. ఫైండ్ ద టైం టేకెన్ బై P and R టుగెదర్ టు కంప్లీట్ సో 1/3 ఆఫ్ ది వర్క్. ఓకేనా, ఎవరు వర్క్ చేయాలంటే PR కలిపి చేయాలంట, ఎంత అంటే 1/3 ఆఫ్ ది వర్క్. ఎందుకు వర్క్ ఎంత అమ్మా, జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ వర్క్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎఫిషియన్సీ ఇంటూ టైమే కదా. P ఎఫిషియన్సీ ఆల్రెడీ 5 అని తెలుసు కదా, మరి Pకి ఎంత టైం పడుతుంది 24 minutes కదా. కాబట్టి టోటల్ వర్క్ ఎంత అని అంటే 5 × 24. అయితే మొత్తం 5 × 24 చేయక్కర్లేదు, 5 × 24 చేయక్కర్లేదు, అందులో 1/3 చేయాలంటే by 3 చేయాలి. ఓకేనా, 5 × 24/3 ఈజ్ ద వర్క్ డివైడెడ్ బై ఏం చేయాలి, ఎఫిషియన్సీ రాయాలి. ఎవరి ఎఫిషియన్సీ రాయాలంటే PR యొక్క ఎఫిషియన్సీ రాయాలి. ఆల్రెడీ P ఎఫిషియన్సీ ఎంత అమ్మా, P ఎఫిషియన్సీ ఆల్రెడీ ఎంత 5, మనకు R ఎఫిషియన్సీ తెలిస్తే మన ఆన్సర్ అయిపోద్ది. ఒకసారి చూడండి, PQR కలిపి PQR ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత 5 × 24 వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నారు, 10 daysలో చేయగలుగుతున్నారు. సో దాని నుంచి 5తో 5 2 times, 2తో 2 12 times. దాని నుంచి మనకి PR ఎఫిషియన్సీ కదా కావాలి, ఆల్రెడీ Q ఎఫిషియన్సీ ఎంత 4 కదా. సో 12 - 4, 12 - 4 అంటే ఎంత 8. PR ఎఫిషియన్సీ 8, 3 8s are 24 క్యాన్సిల్. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే, సో ఆన్సర్ ఏమవుతుందంటే 5 minutes అవుతుంది, 5 minutes అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఏమంటున్నారు. PQR started a business in a partnership. R invested 5% more than Q. Q invested 20% less than P. If the total profit of their investment is so 56,100, then find the profit share of R if the duration of the investment is 9 years. ఓకేనా, సో మొదటిగా R invested 5% more than Q. ఓకేనా, ఎవరెవరి కోసం మాట్లాడారంటే R కోసం Q కోసం మాట్లాడారు. ఓకేనా, 5% అంటే ఆల్రెడీ మనకి ఫ్రాక్షన్లో తెలుసు. సో 1/20 అని, ఇది 20 అనుకుంటే 20కి ఒకటి ఎక్కువ ఎంత అవుతుందంటే 21 అవుతుంది. తర్వాత Q ఇన్వెస్టెడ్ 20% లెస్ దెన్, సో Q ఇన్వెస్టెడ్ 20% లెస్ దెన్ P. ఓకేనా, లెస్ దెన్ P. సో 20% లెస్ దెన్ P. సో 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత అని అంటే, సో 1/5, ఇది 5 అనుకుంటే, సో 5కి ఒక పార్ట్ లెస్ ఎంత అంటే 4 parts. If the total profit of their investment is 56,100. ఓకేనా, ముందుగా ఏం చేస్తున్నానంటే నేను ఈ ప్రాఫిట్ రేషియో క్యాలిక్యులేట్ చేసేద్దామమ్మా. ఎలా, R/Q/P క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా అనంటే, సో 21 4s are 84, 20 4s are 80, 25s are ఎంత అంటే 100. అలా ఉంచండి, క్యాన్సిలేషన్ చేసి ఇంకా క్యాన్సిలేషన్ అవుతుంది, అలా ఉంచండి చేద్దాం. సో ఇప్పుడు ఏమంటున్నారంటే మొత్తం ప్రాఫిట్ ఇచ్చారమ్మా, మొత్తం ప్రాఫిట్ ఎంత 56,100. సో దీన్ని నుంచి ఎవరి షేర్ కావాలంటే R షేర్ కావాలి. R షేర్ ఎన్ని పార్ట్స్ అంటే 84 parts. మొత్తం ఎన్ని పార్ట్స్ చూడండి అమ్మా, సో 100, 80, 80, 160, 264. సో 264, 4తో 4 21 times, 4తో 4 6 are 24, 4 6 are 24, 11తో 11 6 are 11 5 are 11 1s are, మళ్ళీ 6తో చూడండి అమ్మా, 6 8s are 48, 6 5s are 30. అంటే ఫైనల్గా 850 × 21. ఓకేనా, 850 × 21 అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ 50తో ఎండ్ అయి ఉండాలి. అన్నీ ఉన్నాయి, సాల్వ్ చేసేద్దాం. 0 21 5s are 105, 21 8s are 168 + 10 178. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 17850. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడమ్మా ఏమన్నారో. 2 pipes, inlet pipes A and B can fill the tank in 18 minutes and 30 minutes respectively. Find the time taken by both the pipes together to fill the tank. డైరెక్ట్ క్వశ్చన్ అమ్మా, XY divided by X + 5 ఫార్ములా. 18 × 30 divided by 18 + 30. సో 18 + 30 = 48. ఓకేనా, సో ఇక్కడ 6తో 6 3s are 18, 6తో 6 8s are 48.
2తో 2 4s ఆర్ 2తో 2 15s ఆర్. సో 15 3s ఆర్ ఎంత అంటే 45/4. 45/4 అంటే 4 11s ఆర్ 44. సో రిమైండర్ 1/4. 11 and 1/4 minutes. Option B is the correct answer. ఓకేనమ్మా. A can contains the mixture of milk and water in the ratio 7:3. If 20 liters of mixture were taken out and replaced by 9 liters of water, then the ratio of milk and water becomes 4:3. Then find the initial quantity of the water. ఇనీషియల్గా మిల్క్ వాటర్ రేషియో 7:3 అన్నారమ్మా. అందులో నుంచి అంట 20 లీటర్స్ మిక్సర్ బయటికి తీసేసి దాన్ని 9 లీటర్స్తో రీప్లేస్ చేశారు. దేంతో? వాటర్తో రీప్లేస్ చేశారు. అయితే ఫైనల్గా మీకు ఏమడుగుతున్నారంటే ఫైండ్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ది వాటర్. ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ది వాటర్ ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయి ఉండాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటే ఉంటే డైరెక్ట్ తీసుకునేవాలి. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ప్రాసెస్ చేస్తున్నాను. ఇందులో నుంచి 20 బయటికి తీసారమ్మా. అందులో నుంచి 20 బయటికి తీసినప్పటికీ కూడా రేషియో ఎలా ఉంటుంది? ఈ విధంగానే ఉంటుంది. 7:3 రేషియోలోనే ఉంటుంది. 7:3 రేషియోలోనే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే 9 లీటర్స్ వాటర్ రీప్లేస్ చేశారు. 9 లీటర్స్ వాటర్ రీప్లేస్ చేశారు. తద్వారా మిల్క్ వాటర్ రేషియో ఏమైందంటే 4:3 అయింది. ఓకేనా? తద్వారా మిల్క్ వాటర్ రేషియో ఏమైందంటే సో 4:3 అయింది. 4:3 అయింది. అయితే సో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం కలిసిందమ్మా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం కలిసిందంటే వాటర్ కలిసింది. వాటర్ కలిస్తే వాటర్ మారాలి కానీ మిల్క్ మారకూడదు కదా. అందుకని మిల్క్ని సేమ్ చేయడానికి ఈ 4తో దీన్ని, అదేవిధంగా ఈ 7తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే 4 7s ఆర్ 28, 4 3s ఆర్ 12, 7 4s ఆర్ 28, 7 3s ఆర్ 21. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయమ్మా? 9 పార్ట్స్ పెరిగాయి. ఎందుకు ఆ 9 పార్ట్స్ పెరిగాయనంటే 9 లీటర్స్ పోయడం వలన. మరి ఇప్పుడు ఓవరాల్గా ఇది ఎన్ని పార్ట్స్ చూడండి. ఇది ఎన్ని పార్ట్స్ అంటే 40 పార్ట్స్. ఇది ఎన్ని పార్ట్స్ అంటే 40 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ 9 లీటర్స్ అయితే 40 పార్ట్స్ ఎంత? 40 లీటర్స్. ఆ 40 లీటర్స్ ఎప్పుడు అని అంటే 20 లీటర్స్ తీసిన తర్వాత. అంటే ఇనీషియల్ మిక్సర్ ఎంత అంటే 60 లీటర్స్. ఆ 60 లీటర్స్ని 10 పార్ట్స్ చేసి అందులో నుంచి 3 పార్ట్స్ తీసుకుంటే వాటర్ 0 0 కట్ చేసేయండి. సో 3 6 ఎంత అంటే సో 18 లీటర్స్. 18 లీటర్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. Meena and Ansu started a business by investing some amount together such that so after 10 months partnership, Meena receives 1,400 less than the Ansu who received 4,800 as profit. If Meena invested 3,500 less than the Ansu, then what is the investment of Ansu? క్వశ్చన్ మొత్తంలో మనకి టైం పీరియడ్ కోసం ఏం మాట్లాడలేదు. అన్సు ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడుగుతున్నారు. అన్సు ఇన్వెస్ట్మెంట్ నేను ఏమనుకున్నానంటే సో అన్సు ఒకరు, మీనా ఒకరు, ఎక్స్ అనుకున్నాను. అన్సు ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఎక్స్ అనుకున్నాను. తర్వాత మీనా ఇన్వెస్టెడ్ 3,500 లెస్ దెన్ అన్సు. సో అన్సు కంటే 3,500 లెస్. ఓకేనా? సో ఈజీ ఈక్వల్స్ టు అదే ఏమన్నారంటే చూడండి అమ్మా, అన్సు షేర్ ఎంత అంటే 4,800. ఓకేనా? అదేవిధంగా మీనా షేర్ ఎంత అంటే సో 1,400 లెస్. 4,800తో పోల్చుకుంటే 1,400 లెస్ అంటే 3,400. సాల్వ్ చేసినట్లయితే 2తో 2 సో 24 టైమ్స్, 2తో 17 టైమ్స్. క్రాస్ ప్రొడక్ట్ చేసినా పర్వాలేదు, పార్ట్స్ కింద తీసుకున్న పర్వాలేదు. పోనీ క్రాస్ ప్రొడక్ట్ చూడండి. 17x సో ఈజ్ ఈక్వల్స్ టు 17x మైనస్ 17x మైనస్ అది ఈజ్ ఈక్వల్స్ టు 17x ఈజ్ ఈక్వల్స్ టు 24x మైనస్ 24 ఇంటూ 3,500. అలా ఉంచండి, మీరు మల్టిప్లై చేసేయొద్దు. ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 7x ఈజ్ ఈక్వల్స్ టు 24 ఇంటూ 3,000 సో 500. 7th ఎంత అంటే 7 5s ఆర్ ఎక్స్ వాల్యూ 5 ఇంటూ 24 అంటే 120. సో పక్కన ఇంకొక 2 సున్నాలు. అంటే ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 12,000 అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూడండి అమ్మా. సో ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్లు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి, 2 సేమ్ ఉన్నాయండి. సాల్వ్ చేసేద్దాం. 11 స్క్వేర్ 121, 17 స్క్వేర్ 289, 24 స్క్వేర్ వాల్యూ 576. ఇలా యాడ్ చేసినట్లయితే 16 1 క్యారీ. సో తర్వాత 18 1 క్యారీ 86 ఆప్షన్ ఎండ్ అయి ఉండాలి. డి కింద కన్ఫర్మ్ చేసండి. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఇది ఎంత అంటే 986. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 20% ఆఫ్ 255, 10% అంటే 25.5, 20% అంటే 25.5కి డబల్ ఎంత అంటే 51. సో 25% ఆఫ్ 800 అంటే 1/4 పార్ట్ ఆఫ్ 800 సో 200. 30% ఆఫ్ 650 అని అంటే 3 ఇంటూ 65 195. ఈ 195 200 నుంచి తీసేయండి అమ్మా, ఇంకా 5 ఉంటుంది. 51 + 5 అంటే ఎంత 56. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చారా, జస్ట్ ఫ్రాక్షన్స్లోనే ఇచ్చారు చూడండి అమ్మా. సో ఇక్కడ నేను వీటన్నిటికి ఎల్సిఎం ఏం తీస్తానంటే 11 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 22. సో 9కి 22కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి 9 ఇంటూ 22 ఎల్సిఎం తీస్తాను. సో అలా తీసినట్లయితే ఇక్కడ చూడండి అమ్మా, 9తో 9 22 టైమ్స్ అంటే 22 5s ఆర్ 110. తర్వాత 9తో 9 6s ఆర్ 54. ఇక్కడ 11 తీసాం కాబట్టి 2 9s ఆర్ 18, 18 7s ఆర్ సో 18 7s ఆర్ ఎంత అమ్మా 126.
సో 10% అంటే ఏంటి 1/10 ఇంటూ x/396 x/396. సో దాని నుంచి ఇవన్నీ యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అంటే 180. సో ఆ రెండు యాడ్ చేస్తే 180 ప్లస్ 110 సో 290. సో 290 డివైడెడ్ బై సో 9 ఇంటూ 22 ఈజ్ ఈక్వల్స్ టు x డివైడెడ్ బై 3960. ఓకేనా? 9తో చూడండి అమ్మా, 9 4 జార్ 36, 9 4 జార్ 36, 22తో 2 టైమ్స్ 2 ఇంటూ 29 అంటే 58, పక్కన 2 సున్నాలు. ఎక్స్ వాల్యూ ఎంత అంటే సో 5800. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, 16 ఇంటూ 12 ఎంత అంటే 192. 192 ప్లస్ 48 ఈజ్ ఈక్వల్స్ టు 140. సో డివైడెడ్ బై సో 4 12 జార్ 48. 48లో నుంచి 18 తీసేస్తే సో 30. ఓకేనా? 16 12 జార్ 192 ప్లస్ 48 240 అనేది 140 కాదు 240. సో 4 12 జార్ 48లో నుంచి 18 తీసేస్తే సో 30 0 0 కట్ చేసేయండి. 3 ఎన్ని టైమ్స్ అమ్మా? సో 3 8 జార్ 24. 3 8 జార్ 24. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి అమ్మా, అన్ని ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. సో ఏం చేస్తానంటే 6 + 4 10 10 మైనస్ 4 10 మైనస్ 4 అంటే ఎంత అమ్మా? 6. యూనిట్స్ ప్లేస్లో 6 ఉండాలి, ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కన్ఫర్మ్ చేయండి. ఇంకా కంటిన్యూ చేద్దామంటే 5 + 3 8 8 మైనస్ 2. సో 8 మైనస్ 2 6 6 + 0 6. తర్వాత 3 + 2 5 5 మైనస్ 1 4 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు సో 266. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? సో మొత్తం 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. సో ప్రతి ఒక్కరూ సో నేను ఏ విధంగా అయితే సాల్వ్ చేస్తున్నానో నాకంటే ముందుగానే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ఇంకా ఎవరికైనా ఇబ్బంది అనిపించినట్లయితే వీడియో కంప్లీట్గా వాచ్ చేసేయద్దు. అట్లీస్ట్ స్పీడ్ అనిపిస్తే మీరు ఫాజ్లో పెట్టండి, ఫాజ్లో పెట్టి ట్రై చేయండి. క్వశ్చన్ ట్రై చేసిన తర్వాత చూస్తేనే మీకు యూజ్ అవుతుంది. అలా కాకుండా నేను చెప్పేటప్పుడు ఏంటంటే మీకు అర్థం అవ్వచ్చు, కానీ అలా కాదు, మీరు సొంతంగా చేస్తేనే మీకు ఏదైనా వస్తుంది. ఓకేనమ్మా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.